అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, ఇవాళైతే మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫిష్ వచ్చి చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అనేసి వచ్చేసాము. ఇక్కడికి మేము ఫిష్ అయినా సరే రొయ్యలైనా సరే తీసుకుందామనేసి వచ్చేసాము. ఇవాళ వచ్చేసి శ్రీరామనవమి అనమాట. అందుకనేసి ఇక్కడ వచ్చి జనం వచ్చి చాలా తక్కువ ఉన్నారు. ఈ ఆదివారం కనుక శ్రీరామనవమి కాకపోతే కనుక ఇక్కడైతే పెద్ద పెద్ద టన్నులతోటైతే ఫిష్ కుప్పల్లాగా వేసి ఇక్కడ వేలం పాట వేస్తారు. ఆ వేలం పాటలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ వచ్చేసి ఇక్కడైతే ఫిష్ కొనుక్కుని వెళ్ళి వాళ్ళైతే వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడైతే రండి చూద్దాము. చూసారా, అక్కడ కనిపిస్తున్నాయి బోట్లు. ఆ బోట్ నుంచే మనకైతే ఫ్రెష్గా సముద్రం నుంచి ఫిష్ పట్టుకొని వచ్చి మనకైతే ఇక్కడ వచ్చి అమ్ముతుంటారు వీళ్ళు. ఇక్కడైతే మాకు ఫ్రెష్గా అయితే రొయ్యలు బాగా కనిపించాయి. బాగున్నాయి, చూడటానికి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. బుట్ట అమ్ముతారంట. బుట్ట ఎంత అంటే 2000 చెప్తున్నారు. 2000కి ఎంత ఏమాత్రం తగ్గదు, కావాలంటే ఒక 300 తగ్గుద్దంట, అంతకు మించి తగ్గదని చెప్తున్నారు. బుట్ట ఎంత ఉంటుందంటే 6 కేజీలు ఉంటుంది. మనకు రొయ్యలు వచ్చి 6 కేజీలు ఉంటుంది. అది ఒలిసేస్తే మనకి 3 కేజీలు వస్తుందని చెప్పారు. సరే, మాకు బాగా ఎక్కువ ఉందనేసి ఇంక కొద్దిగా అయితే ముందుకెళ్ళి చూడటానికి వెళ్ళాము.
చెప్తాను వేస్ట్ 500 చేసి మళ్ళీ 500 లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే ఒక 3 బుట్టలు రొయ్యలు అయితే ఉన్నాయి. 3 బుట్టలు రొయ్యలు అంటే ఒక్కొక్క బుట్టకైతే 6 కేజీలు రొయ్యలు ఉంటాయని చెప్పారు. సరే ఎంత అని అడిగితే 1500 చెప్పారు. 1500 అయితే తీసేసుకున్నాము. తీసుకున్నాక 100 రూపాయలు ఇచ్చేసి ఆ పుట్ట అంతా తీస్తే ఎంత వద్దంటే 3 కేజీలు వస్తుందని చెప్పారు. సరే అని తీయించేసాం. తీయించేసి మేము కాటా వేస్తే మాకైతే 2.5 కేజీలు వచ్చాయి. 2.5 కేజీలు అయితే మేమైతే పనిచేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇంకా రొయ్యలు కూర పెట్టేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసేవారు ఒక లైక్ అయితే కొట్టేయండి. అలాగే కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.